అసలు మేము ఊరికెందుకు వచ్చినామంటే ఇవాళనే మా తాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన రోజు. ఊర్లోనే ఇంకా తాతకి పూజ చేద్దామని ఊరికి వచ్చేసినాం. చనిపోయిన వాళ్ళకి పూజ చేయాలి అని అంటే ఇంటి బయట చేయాలంట, ఇంట్లో చేయకూడదంట. పాపం ఎండకి తట్టుకోలేక అందరు ఇంట్లో పారిపోయారు. ఇంకా అందరం క్లాత్ మీద నించున్నాం. మా తాతనేమో వెజిటేరియన్, చనిపోయేంత వరకు కూడా నాన్ వెజ్ తినలేదు. మా తాతనే కాదు, మా తాత ఫ్యామిలీ మొత్తం తరతరాలు వెజిటేరియన్ వాళ్ళందరూ. ఇంకా మా డాడీ మా మమ్మీని పెళ్లి చేసుకున్న తర్వాత వెజిటేరియన్ రూల్ కాస్త బ్రేక్ అయిపోయింది. ఇంకా మేము అందరం నాన్ వెజ్ తినేస్తాం. తాతకి ఫేవరెట్ ఫ్రూట్స్ అన్ని పెట్టేసి పూజ చేసేసిన తర్వాత సప్పటి పప్పన్నం నా చిటితల్లికి ఎంత నచ్చిందంటే మార్నింగ్ నుంచి అందరం ఉపవాసం ఉన్నాం. ఫుల్ ఆకలేస్తుంది ఇంకా అందరికి. పూజ అయిపోయిన తర్వాతనే తిందామనేసి అనుకున్నాం. ఇప్పుడు చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్ని తాత ఫేవరెట్. మీ తమ్ముడు ఎందుకు రాలేదు అని మీరు అనుకోవచ్చు. చిన్న పాప ఉంది కదా, ఇంత ఎండలో ఎందుకని కొంచెం ఈవినింగ్ టైంలో వచ్చారు పూజ అయిపోయిన తర్వాత. ఆవకాయ పచ్చడిలో పెసరవడలు అద్దుకొని తినేదంట మా తాత. నిజంగా చాలా బాగుంది. ఎర్రపండు చూసిరా, ఎల్లో కలర్ కాస్త బ్లాక్ అయింది. ఎందుకైంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.